ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే 14 టీఎంసీ నీళ్లు ఇవ్వగలిగాం. శారదా రివర్ని పూర్తి చేశాం. ఆనకట్ట క్రాస్ శారదా రివర్. ఇంకో పక్క ముచ్చుమర్రి చూస్తే ఇది రాయలసీమకు ఒక జీవనాడి, వరప్రసాదని. దీనివల్ల ఏదైనా నీళ్లు కానీ తగ్గినప్పుడు, రాయలసీమకు నీళ్ళ అవసరం ఉన్నప్పుడు ఇంటరాపరబిలిటీ హంద్రీనివా, గాలేరు నగిరి, లేకపోతే తెలుగు గంగా, కేసీ కెనాల్ అన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా రెడీ చేశాం. ఇది కూడా ఇన్ ఆపరేషన్ ఉంది. ఇంకొక పక్కన కందలేరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేట్ చేశాం. గండికోట మొన్నే ఒక 150 కోట్ల రూపాయలు 200 కోట్లు ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కంప్లీట్ చేసాం. R&R ఇచ్చి ఇప్పుడు 20 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టడానికి 250 కోట్లు అవుతుంది. అది కూడా ఇస్తున్నాం. అది ఇచ్చిన తర్వాత ఈరోజు పులివెందులకు నీళ్లు తీసుకుపోగలిగాం. పులివెందులు అన్ని మండలాలకు నీళ్లు ఇచ్చాం. చిత్రావతి రిజర్వాయర్ నుంచి మళ్ళీ లిఫ్ట్లు పెట్టి అక్కడి నుంచి మొత్తం ఇవ్వగలిగాం. బ్రహ్మాండమైన ఇంపాక్ట్ వచ్చింది. అక్కడ ఎకానమీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. 20 టీఎంసీ నీళ్లు ఈ సంవత్సరం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. ఇంకొక పక్కన ఎర్ర కాలువ మోడర్నైజేషన్ చేశాం. ఇంకొక పక్క మీరు చూస్తే పోగొండ రిజర్వాయర్ని ఇనాగరేట్ చేశాం. గండికోట ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్కి రోడ్డు కూడా బైపాస్ రోడ్డు ఒకటి అది కూడా ఇనాగరేట్ చేశాం. ఇవన్నీ కూడా చాలా వరకు పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తే పెద్దపాళెం లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా జిల్లాలో రెడీగా ఉంది. చిన్నసాన రెడీగా ఉంది ఇనాగరేషన్కి. గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చాలా వరకు రెడీగా ఉంది. అదే మరి అవుకు టనల్ కూడా మొత్తం రెక్టిఫై చేశాం. ఇవన్నీ కూడా సమాధి ప్రాజెక్ట్స్ డీఫంక్ట్ అయినాయి. ఓసారి లీకేజెస్ ఉన్నాయి. అవన్నీ అరికట్టి మళ్ళా వీళ్ళు చేసిన నాసిరకం పనులన్నీ కరెక్ట్ చేయడం, అక్కడి నుంచి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. పులికనుమ రెడీ అయింది. పులుకుర్తి రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 ఇప్పుడే చెప్పాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 5 టీఎంసీ నీళ్లు పెట్టి ఇప్పటి నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వంశధార నాగావళి బై నవంబర్ ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్ షోర్ రిజర్వాయర్ మహేంద్ర తనయ్య చాలా అజిటేషన్ చేశాడు మా శివాజీ. అది ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది పూర్తయితే 25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇంకొక పక్క తారక రామ తీర్థ సాగరం విజయనగరంలో నేను ప్రారంభించాను. 25,000 ఎకరాల నీళ్లు వస్తుంది. ఇంతవరకు పూర్తి చేయలేకపోయాం. కాంగ్రెస్ హయాంలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడంతా కూడా స్ట్రీమ్లైన్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపల 18-19 లోపల పూర్తి చేయాలని ఒక ఇది పెట్టుకున్నాం. అదే మరి సుజల స్రవంతి బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పని మొత్తం స్టార్ట్ చేశాం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.